కడిగింది వాళ్ళే, మొత్తం తయారు చేసి వాళ్ళే. వాళ్ళ సంఘం అంటే వాళ్ళ రజక సంఘం. సాగోడు మన ఊళ్ళో ఎట్లయితే గుడి మన పండుగ ఎట్లా చేసి మన సాగోడు పోయి మొత్తం గుడి రంగులు ఎట్లయితే చేస్తారో ఆ విధంగా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు రంగులేసి అంతా చేసిన కడిగినందుకు మాకాడ కూడా 100 రూపాయలు తీసుకుంటావా అన్నందుకు, అరే నువ్వేంది అసలు నేను రూపాయలు చేస్తే ఎక్కువ లంచం రికార్డ్ చేసింది దయచేసి లంచం ఎక్కువ, నువ్వు ఇంకా ఇట్లా వాట్సాప్లో పెట్టి మమ్మల్ని బదనం చేస్తావు అని చెప్పేసి మళ్ళీ పిలిపించి గుడిని ఒక పక్కకు తోలి అతన్ని సుమారుగా 4 గంటలు కొట్టారు. 4 గంటలు ఒక పన్ను ఇరిగిపోయింది, వెనక మొత్తం బెందులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, చేతి ఇక్కడ మొత్తం వాసింది. అయినా సరే ఎందుకు కొట్టు అని అడిగినందుకు వాళ్ళు పోయి ఇట్లా జరుగుతుంది మా భర్తను కొట్టు అని చెప్పేసి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను రప్పించుకొని వాళ్ళ మీద ఎవరైతే కొట్టిరో రెడ్డిలు వాళ్ళ మీద కేసు పెడితే రెడ్డిలు కూడా పోయి మళ్ళీ వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎవరి మీద? మమ్మల్ని ముగ్గురు ఆడవాళ్ళు కలిసి కొట్టిర్రు, తల్లి బిడ్డ జిల్లా ముగ్గురు కలిసి కొట్టిరని చెప్పేసి ఆ రెడ్డిలు పోయి వీళ్ళ మీద కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా ఈ అధికారానికి భయపడి ఎట్లా పైన రెడ్డి పైన ఉన్నటువంటి రెడ్డి రేవంత్ రెడ్డి చుట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ అశోక్ రెడ్డి అని చెప్పేసి రెడ్డి మావోలు అని చెప్పేసి వాళ్ళు ఆ కులం ప్రకారంగా పోయి ఆ యొక్క రెడ్డిలనంట 8 మంది రెడ్డిలని మొగలని ముగ్గురు కలిసి కొట్టరు కూడా. ఆడ ఒక రెడ్డి వస్తుంటే మన ఆడవాళ్ళు భయపడతారు, అరే ఏమంటాడు పట్టారు అని చెప్పి భయపడతారు. అట్లాంటిది వీళ్ళు పోయి ముగ్గురు కలిసి కొట్టిరు అని చెప్పేసి ఆ రెడ్డి ఆయన కేసు పెడితే వీళ్ళు ముగ్గురు మీద కేసు పెట్టారు, కానీ వీళ్ళు ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కేసు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు మీద కేసు నమోదైంది, కానీ ఆ రెడ్డిల మీద నమోదు కాలేదు. ఎందుకోసం కాలేదు? నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ ఇట్లా అన్నాడు, అరే కనీసం నా భర్తను కొడుతురు కాబట్టి నా బిడ్డను చూపిస్తే అయ్యాగో ఈ చిన్న పాపల తండ్రి ఆయన కొట్టకూరు అని చెప్పి దండం దశకాలు పెట్టా, కానీ ఈ నాకు జాలి చూపిస్తుంది లంజన్ అని చెప్పేసి ఆ పాపని ఇట్లా కట్టి పంతే ఆ పాప గోడ దాకి 2 తర్వాత చనిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? 18 తారీఖు జరిగింది. 18 తారీఖు జరిగితే నిన్న రాంగ కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే రేవంత్ రెడ్డి వాళ్ళు చుట్టారని చెప్పేసి, సిఐ అక్కడ ఉన్నటువంటి అశోక్ రెడ్డి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి నార్కల్ ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి కూడా రెడ్డి అని చెప్పేసి వాళ్ళని పట్టించుకోవట్లేదు. అదే గతంలో ఒకసారి ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేపు వేసి ఇట్లా చంపిరు అని చెప్పేసి ఒక హైవే రోడ్ మీద చంపినారంటే తెల్లారి ఎమ్మటే పట్టుకొని వాళ్ళు నలుగురు కాల్చి చంపారు. నలుగురు కాల్చి చంపారు అంటే రెడ్డిలకు ఒక న్యాయము, మా రజక బిడ్డలకు ఒక న్యాయమా, వాళ్ళకి ఒక న్యాయం వీళ్ళకి ఒక న్యాయమా? అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే వీళ్ళ మీద ఖచ్చితంగా ఐపీసీ సెక్షన్ ప్రకారం 302 ప్రకారం మర్డర్ కేసు పెట్టి, 307 ప్రకారం అటెండ్ మర్డర్ కేసు పెట్టి, ఎస్సీ ఎస్టీ ఎట్లా వాళ్ళ భార్య ఎస్సీ మాదిగా కాబట్టి వాళ్ళ భార్య మీద కూడా వాళ్ళ భార్య ద్వారా ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్లా చేస్తేనే ఇవాళ రేపు చిన్న బిడ్డ జరిగింది, ఇవాళ రజల బిడ్డ జరిగింది, రేపు యాదవ బిడ్డ జరగదని నమ్మకం లేదు, రేపు మాది బిడ్డ జరగదని నమ్మకం లేదు, రేపు మురాజ్ బిడ్డ జరగదని నమ్మకం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, వాళ్ళు ఆత్మగౌరవంగా బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు 2 రోజులకెళ్ళి పోలీసు చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు కంప్లైంట్ ఈయన అనుకుంటని చెప్పి ఈయన మీద నేను కంప్లైంట్ ఇచ్చిన, ఈయన అనుకుంటే ఈయన కంప్లైంట్ ఇచ్చిండు. ఫస్ట్ వచ్చి కంప్లైంట్ ఫస్ట్ వీళ్ళ మమ్మీ ఇస్తే వీళ్ళ మమ్మీ కేసు ఫైల్ పక్కన పెట్టి ఆ రెడ్డి ఇచ్చినటువంటి ఫైల్ ని తీసుకొని ఈ రోజు వాళ్ళు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళే ఊరు కాబట్టి ఇంకా మనం అనుకుంటాం, చాలా మంది అంటారు ఏడ కులం ఉందయా, కులమేడు ఉందయా అంటారు. ఒక కులం ఈడ ఉంది, ఇంకా కులం ఈడ ఉంది. వేరే దేశాలేమో అరే మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి అక్కడిక్కడ పోయి మంచి పెద్ద చదువులు చదువుకొని కంప్యూటర్లు కనిపెట్టి రోబోటిక్లు కనిపెట్టి అన్ని కష్టపడి పనిచేస్తుంటే మన దేశంలో మాత్రం మొత్తం ఈ కులం అని చెప్పేసి కులం ప్రకారంగా పోతారు. కులం ప్రకారంగా పోతే జరిగేది ఏం లేదు. అది జరిగేది అన్యాయం ఎవరు జరుగుతుందంటే రజకులకి, బీసీలకి, యాదవులకి, సాగరోళ్ళకి, మన మంగళోళ్ళకి, కుమ్మరోళ్ళకి, బంటోళ్ళకి అందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ యొక్క దాని ద్వారా కులం ద్వారా వేరే దేశాలు ఏమో టెక్నాలజీ అని చెప్పేసి టెక్నాలజీ అని చెప్పి అక్కడ మంచి పరిజ్ఞానంతో వాళ్ళు ప్రయత్నిస్తుంటే మన దేశంలో మాత్రం కులమే ఉందని చెప్పేసి ఈ కులమే పరిపాలిస్తుంది. కులం ద్వారా రేవంత్ రెడ్డి ఎందుకు మరి ఇప్పుడు పట్టించుకోవట్లేదు? సుమారుగా 5 రోజులు అవుతుంది. అదే వాళ్ళ రెడ్డి బిడ్డ అయితే అట్టే పట్టుకోకుండా ఉండేటోడా? అది ఒక ఆలోచించండి. అదే ఈ పాప రెడ్డి బిడ్డ అయితే సిఐ అశోక్ రెడ్డి వాళ్ళ సపోర్ట్ చేసేటోడా? అర్థం చేసుకోండి దయచేసి. ఈ కులం ప్రకారంగా పోతే మొత్తం అన్యాయం జరిగేది మన బీసీలకే, మన సూదరులకే, మన మాదిగోళ్ళకే, మన మాలోళ్ళకే, మన బంటోళ్ళకే అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా గుండూరు మీద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాంట్లో 8 మంది ఉన్నారు,
8 మంది ఉంటే 3 అరెస్ట్ చేసిన చెప్పేసి చెప్తున్నాను. నిన్ను రేప్ చేస్తే DSP. నిన్ను రేప్ చేస్తే కాల్చి చంపేసిన బాబా నిన్ను కాల్ చేస్తే నువ్వు కాల్చి చంపేసిన కనుక్కొని మమ్మల్ని రేప్ చేస్తే మేమేం చేయాలి?